హాయ్ గైస్, వెల్కమ్ టు గురు టెక్. సో మీరు ఇప్పుడు నార్మల్గా ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయింటాయి కదా. సో నవంబర్లో కంప్లీట్ అయిన వాళ్ళకి మనము రిజల్ట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతేకాక ఒక టూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ మనము ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనకి ఇక్కడ నవంబర్లో వచ్చి నవంబర్ 11th కొంతమందికి మనకి ఇట్లా వచ్చింది కదా, ఎల్ఓఏ వచ్చింది కదా, జూలై 26th ఇంటర్వ్యూ అయిన వాళ్ళకి. సో అలా అయిన వాళ్ళకి ఇప్పుడు నవంబర్ 11th ఎల్ఓఏ వచ్చింది. సో నవంబర్ 11th అయిపోయేసి మొన్న వచ్చింది. మొన్న మనకి ఇట్లా ఇట్లా వచ్చింది ఒక లెటర్ లాగా. సో ఇదేం లేదు, జస్ట్ దీనివల్ల మనకేమి అప్లికేషన్కి ఏమి ఉండదు. వాళ్ళు ఆఫర్ లెటర్ జనరేట్ చేసేటప్పుడు టాలెంట్ అక్విజిషన్ టీమ్కి ఇట్లా వాళ్ళకి మెయిల్ వెళ్ళేసి వాళ్ళు మనకి పంపిస్తారు. సో ఇక్కడ వాళ్ళు చూసుకుంటే వీల్ ఫాస్ట్ ట్రాక్ యువర్ అప్లికేషన్ అండ్ కీప్ ఇన్ఫార్మ్డ్ అలాంగ్ ద వే అని చెప్పారు కదా. సో దీని తర్వాత మనకు ఒక 7 days, వితిన్ 7 daysకి ఆర్ వితిన్ 10 days లోపలే మనకి ఆఫర్ లెటర్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఆఫర్ లెటర్ అయిపోయిన వెంటనే మనకి బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ మనకి ఇలా వస్తుంది. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మనకి మెయిన్ మనం వీడియో కంటెంట్కి వచ్చేద్దాము. మనమైతే నవంబర్ 26th, నవంబర్ 25th, 26th, 27th, 28th ఇంటర్వ్యూస్ జరిగాయి కదా. ఇంటర్వ్యూస్ జరిగిన వాళ్ళకి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని ఈ వీడియోలో మాట్లాడతాము. సో చాలామందికి మనకు ఒక 40-50% మందికి నవంబర్ 25th అట్లా 28th వరకు ఇంటర్వ్యూస్ జరిగింది కదా. సో వాళ్ళలో మనకి చాలా మందికి ఆఫర్స్ మా ఇన్స్పెక్ట్ మెథడ్లో చెక్ చేసుకున్నప్పుడు ఆఫర్స్లో 1 అని చూపించింది కదా. సో ఈ 1 అనేది మనకి మోస్ట్లీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయినట్టే. అండ్ ఇంకొకటి 0 చూపించిన వాళ్ళు కూడా అప్డేట్ అవుతుంది. సో వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయాలి. సో ఇన్ కేస్ మీకు అప్డేట్ అవ్వలేదు అనుకున్నప్పుడు, సో నవంబర్ 1 వాళ్ళకి రిజల్ట్ ఎల్ఓఏ ఎప్పుడు వస్తుందో, మీ ఇంటర్వ్యూ ఇప్పుడు 26th వాళ్ళకి ఎల్ఓఏ వచ్చింది అనుకో. సో 26th అప్పుడే మనకి మీ ఇంటర్వ్యూ కానీ కంప్లీట్ అయినప్పుడు నీది కానీ ఎల్ఓఏ రాకపోతే రిజెక్ట్ అయిపోయినట్టే. ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ 26th వాళ్ళకి ఎల్ఓఏ రాకుండా ఉంటే మనం వెయిట్ చేయొచ్చు. ఆఫర్స్ 0 అన్నప్పుడే మనం వెయిట్ చేయొచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి మామూలుగా కాగ్నిజెంట్ మనకి 3 to 4 weeks తీసుకుంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్డేట్ వచ్చేదానికి, సెలెక్ట్ అయినారని చెప్పేదానికి 3 to 4 weeks తీసుకుంటుంది. ఈ టైంలోనే ఎప్పుడు కాగ్నిజెంట్ ఎప్పుడు ఉండేది. సో మనకి ఇప్పుడు దీంట్లో అయ్యాయి కదా జూన్ జూలైలో, అప్పుడు మనకి ఏమైందంటే ఫ్రీజ్ చేశారు. సో ఫ్రీజ్ చేయడం వల్ల మనకి లాస్ట్ టైం ఎల్ఓఎస్ మనకి లేట్ అయ్యాయి. సో ఇన్ కేస్ ఫ్రీజ్ చేయకపోతే 3 to 4 weeksలో మనం నవంబర్ 26th అంటే మిడిల్ ఆఫ్ ది డిసెంబర్ మిడిల్ నుంచి డిసెంబర్ లాస్ట్ లోపల మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ రాకపోతే జాన్లో అయితే వచ్చేస్తుంది. సో ఎందుకంటే జాన్లో తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త హైరింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి, సో జాన్ ఫెబ్లో అయితే మనం ఖచ్చితంగా ఈ రిజల్ట్ని అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇట్లా మనకి ఇప్పుడు వచ్చింది అనుకోండి ఎల్ఓఐ. సో ఎల్ఓఐ డిసెంబర్ మనం ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఒకటి పెట్టుకుందాము. మనం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ డేట్ మనం December 20 పెట్టుకుందాం. December 20 ఇన్ కేస్ మనకి ఎల్ఓఏ వస్తేనే, నేను ఇది December 20 వస్తుందని చెప్పట్లేదు. ఇన్ కేస్ వస్తే మనకి ఆఫర్ లెటర్ వాటికి ఎంత టైం పడుతుంది అనేసి. సో మనకి December 20 వస్తే సో December 20 మనకి ఎల్ఓఐ వచ్చింది అనుకోండి. ఇన్ కేస్ వస్తే నెక్స్ట్ మంత్ జాన్ 5th కానీ జాన్ 6th కానీ మనకు ఇంతకుముందు నేను చూపించిన మెయిల్. సో ఇలా ఒక మెయిల్ వచ్చేస్తుంది. ఇలా మెయిల్ వచ్చిన మనకి వితిన్ 1 week ఇంకా అనుకుంటే జాన్ 15th లేకపోతే జాన్ 20th లోపల మనకి ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగేదానికి మనకు ఒక 15 days పడుతుంది. సో ఆఫర్ లెటర్ మనం ఒక జాన్ 20 అనుకున్నాం అనుకోండి. ఆఫర్ లెటర్ జనరేట్ అయిపోయిన తర్వాత 15 days మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 15 days జరుగుతుంది. అప్పుడు మనకి ఒక ఫెబ్లోకి వచ్చేస్తాము. ఫెబ్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంత అయిపోయిన తర్వాత
మనకి ఫెబ్ 20th లోపల మోస్ట్లీ మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేయచ్చు. సో ఫెబ్ 28th అంటే అది మినిమం పీరియడ్. సో మ్యాక్సిమం మనకి మార్చ్ వరకు ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎక్స్టెండ్ అవ్వచ్చు. మనకి మార్చ్ వరకు డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్స్ వదులుతూ ఉండొచ్చు. ఓకేనా? సో ఇదైతే ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేస్తే మనకి ఇప్పుడు డిసెంబర్లో అసెస్మెంట్ అయ్యాయి కదా, మీన్స్ మనకి నవంబర్ 26th, లైక్ నవంబర్ 26th, 28th అండ్ డిసెంబర్ 1st, డిసెంబర్ తర్వాత డిసెంబర్ 3rd అలా కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయ్యాయి కదా. సో మోస్ట్లీ నవంబర్ 26th కమ్యూనికేషన్ అయిన వాళ్ళకి, నవంబర్ 26th, నవంబర్ 28th వాళ్ళకి మోస్ట్లీ చాలామందికి వచ్చేసాయి ఈ ఇంటర్వ్యూ లెటర్స్ వచ్చేసి అయిపోయాయి. సో నెక్స్ట్ డిసెంబర్ 3rd, డిసెంబర్ 1st రాసిన వాళ్ళకి సర్వేస్ పంపిస్తున్నారు. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే సర్వేస్ పంపిస్తున్నారు. సో ఆ సర్వేస్ మనకి ఫేస్ వైజ్ రిలీజ్ చేస్తారు. సో మోస్ట్లీ ఇది ఒక 2 weeks టైం తీసుకుంటుంది. సో 2 weeks అయిపోయిన తర్వాత వచ్చేయచ్చు. ఇన్ కేస్ మీకు బాగా తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదా, లైక్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ మీతో పాటే రాసి సర్వే మెయిల్ వస్తుంది కదా. సో ఆ సర్వే మెయిల్ వచ్చిన వాళ్ళతో చెక్ చేసుకోండి వాళ్ళకి సర్వేస్ మెయిల్ వచ్చిందా లేదా అనేసి. మీరు చూడండి ఫస్ట్. ఎలా అంటే మీకు ఫస్ట్ వాళ్ళని అడిగి కనుక్కొని, ఓకే నాకు సర్వే మెయిల్ రాలేదనుకుంటే 1 week వెయిట్ చేయండి. 1 week వెయిట్ చేస్తే మనకి సర్వే మెయిల్ ఇన్ కేస్ వచ్చింది అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, వాడికి వాళ్ళ అసెస్మెంట్ ఉందా లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేసి అప్డేట్ చేస్తారు. సో ఇన్ కేస్ సర్వే మెయిల్ రాకపోతే మీరు కనుక్కుంటారు కదా మీ ఫ్రెండ్స్కి సర్వే మెయిల్ వచ్చిన వాళ్ళని అడిగి కనుక్కోండి మీకు ఏమన్నా అప్డేట్ వచ్చిందా అనేసి, లైక్ అసెస్మెంట్ ఏమన్నా వచ్చిందా లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ వచ్చింది. సో వాళ్ళకి అసెస్మెంట్ షెడ్యూల్ అయితే మాత్రం అది రిజెక్టెడ్ అనేసే, మీ అది ఆ టెక్నికల్ అసెస్మెంట్ ఏదో ఒక దాంట్లో మనకి రిజెక్ట్ అయిపోయినట్టే. ఇన్ కేస్ వాళ్ళకేం రాలేదంటే మీరు వెయిట్ చేయొచ్చు, వాళ్ళకి అసెస్మెంట్ వెయిట్ చేసేంత వరకు, వాళ్ళ అసెస్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు, అసెస్మెంట్ అయినా ఇంటర్వ్యూ అయినా. సో అది అసెస్మెంటా ఇంటర్వ్యూ అనేసి తెలిస్తే ఖచ్చితంగా నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో అంతవరకు మీరు వెయిట్ చేయొచ్చు. సో ఈ వీడియోతో మీకు క్లియర్ అనుకుంటాను. సో లైక్ ఇవంతా మీకు ఈ వీడియోలో క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్ ఇంకొచ్చేస్తే మనకి నార్మల్ ఈ ఆఫర్స్ వచ్చేస్తే నవంబర్ 28th వాళ్ళు రాసినవి లైక్ ఇదే డేట్స్లోనే ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 1, 0 అవన్నీ పట్టించుకోవద్దండి. లైక్ కొంతమందికి అప్డేట్ అయి ఉండొచ్చు, కొంతమందికి అప్డేట్ అవ్వకుండా ఉండొచ్చు, లేకపోతే ఎర్రర్ అయినా ఉండొచ్చు. సో నవంబర్ 1 వాళ్ళు సెలెక్ట్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 1 ఉండే వాళ్ళు సెలెక్ట్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 0 ఉండే వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అది మనం చెప్పలేము. సో ఆ ఎర్రర్ మనం అది ఆ ఎర్రరా లేకపోతే వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి అట్లా పెట్టారనేసి మనకు తెలియదు. వాళ్ళకి వచ్చేంత వరకు లైక్ ఇది నెంబర్ ఆఫ్ ఆఫర్స్కి వాళ్ళకి మెయిల్ వచ్చేంత వరకు మనం చెప్పలేము. సో మీరు వెయిట్ చేయండి. లైక్ ఇంకా నాకు తెలిసి నవంబర్ 28th, 27th ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకి అప్డేట్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో అప్డేట్ అయితే ఓకే, అప్డేట్ అవ్వకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం అఫీషియల్ క్లియరెన్స్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో అండ్ లాస్ట్ వీడియోలో ఒక అతను చెప్పాడు లైక్ ఇలా వచ్చిందంటే సెలెక్ట్ అవ్వనట్టు లేకపోతే సెలెక్ట్ అయినట్టు అనేసి, అఫీషియల్ నుంచి క్లియరెన్స్ కోసము వెయిట్ చేయకుండా ఎలా చెప్తారనేసి. సో మనము చెప్పలేము. సో ఈ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఇవంతా మనం ఎట్లా చెప్తామంటే లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ నెంబర్ ఆఫర్స్లో 1 ఉన్నింది, అందుకనేసి నేను ఇది సెలెక్ట్ అనేసి లాస్ట్ వీడియోలో మొత్తం చెప్పాను. సో లాస్ట్ మనకి ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళకి కాగ్నిజెంట్ లోగో వచ్చింది, ప్లస్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్లో 1 ఉన్నింది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనేసి ప్రీవియస్ మెంబర్స్ తెలుసుకుని చెప్పాను. సో ఇన్ కేస్ కొంతమందికి లోగో రాని వాళ్ళకునే ఛాన్స్ ఉంది, చాలామందికి అట్లానే అయ్యింది. సో అదైతే మనం అఫీషియల్గా వచ్చేంత వరకు చెప్పలేము. సో మోస్ట్లీ ఈ డిసెంబర్లోనే ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ LOS అంతా వచ్చేస్తాయి. సో LOS వస్తే మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. సో అప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో ఛానల్ ఇచ్చాను, అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయొచ్చు, పోస్ట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. సో ఈ వీడియోకి అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.